మహిళా శక్తికి నిదర్శనంగా అల్వాల్ లోతుకుంటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సఖీ మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ నరాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. సఖీ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 4294 కుటుంబాలకు చేయూతనిచ్చామని అన్నారు. మహిళలపై అత్యాచారాలు దుర్మార్గాలు జరిగినప్పుడు కానీ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కాబట్టి సరితమ్మను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరి సరితమ్మను చర్చించినటువంటి కవిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పండి. సఖీ అంటే సేవా కార్యక్రమాలు అంటే సఖీ. ఇప్పటి వరకు సఖీ పుట్టిన తర్వాత 4294 నిరుపేద కుటుంబాలకు బియ్యం అయితే, నిత్యావసర వస్తువులు అయితే, మెడిసిన్ అయితే, హాస్పిటల్స్ అయితే, విద్య వైద్య ఆరోగ్య రంగంలో ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నా వ్యక్తిగతంగా ఈ సంస్థను నడుపుతున్నా. మనం చనిపోయినప్పుడు ఏం తీసుకో సేవ ఒకటే ఉంటుంది. అందుకే హైదరాబాద్ సోదరి వాళ్ళు చెప్తున్నా, ఈ ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఎవరైనా దారిద్ర్య రేఖకు దిగువన నిరుపేదలుంటే వాళ్ళని గుర్తించి మీరు సేవ చేయండి. అప్పుడే మన సంస్థకు మంచి పేరు వస్తుంది. మనం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టడం కాదు. సఖీ టీం వాళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అంటే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు చేసుకుందాం అని చెప్పి ఇమీడియట్ గా శ్రీధర్ మాట్లాడి హాల్ అవన్నీ కూడా అరేంజ్ చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా రాజశేఖర గారు అంటే ఏ ప్రోగ్రామ్ ఉంది ఒక మాట చెప్పడమే ఆలస్యం. ఆయన సపోర్ట్ ఖచ్చితంగా చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రయత్నిస్తారు. ఇందాక సత్యనారాయణ చెప్పారు, సఖీ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేటి మనం మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో పెట్టలేకపోయాము అని చెప్పి, అది రాజశేఖర దృష్టికి వచ్చినట్టే ఖచ్చితంగా పని అయ్యేదన్న. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి ఏమున్నా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం అది చేసుకొని తీరొచ్చు. అండ్ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. అది మన అందరికీ కూడా తెలుసు. మనలో ఒక శక్తి ఉంటుంది. మనం ఆ ఇల్లు చూసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, బయట వర్క్ వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా అన్ని చదువుకుంటూ అన్నిట్లో ముందుంటున్నాము. మహిళలందరం కూడా ఇలాంటి మనము కష్టపడి అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. మీకు సపోర్ట్ గా మేము ఎప్పుడు కూడా ఉంటాం. మేము కానీ మా పార్టీ దాకా వచ్చిన మన శ్రీధర్ అన్న కానీ ఎమ్మెల్యే, ముఖ్యంగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు మహిళలు అన్నింటిలో ముందుండాలని చెప్పి ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు చెప్తుంటారు.